కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక పట్టణంలోని ప్రధాన రహదారులైన వైఎస్ఆర్ సర్కిల్, సోమప్ప సర్కిల్, గాంధీ చౌక్ మీదుగా భారీ ఎత్తున రోడ్ షోను నిర్వహించింది. రోడ్ షోలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. అనంతరం బుట్టా రేణుక మాట్లాడుతూ తాను ఒక పారిశ్రామికవేత్త కావడంతో పట్టణంలోని వ్యాపారవేత్తల సమస్యలు తనకు తెలుసునని, తనను గెలిపిస్తే వ్యాపారవేత్తలకు అండగా ఉంటానని, నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ అధికంగా ఉన్న చేనేతలను దృష్టిలో పెట్టుకుని వారి కోసం టెక్స్టైల్ హబ్ ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తామన్నారు. సీఎం జగన్ ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ సరిపోదన్న చంద్రబాబు ఇప్పుడు అంతకు మించి సంక్షేమ పథకాలు అందిస్తానని ప్రజలకు చెబుతున్నాడు. మరి ఇప్పుడు ఆర్థిక బడ్జెట్ గురించి చంద్రబాబుకు తెలియదా అంటూ బుట్టా రేణుక ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడానికే చంద్రబాబు ఇలాంటి అబద్ధపు హామీలు ఇస్తున్నారని బుట్టా రేణుక అన్నారు. ఏదైతే మీరందరూ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదిస్తే మరి మన ఎమ్మిగనూరు పట్టణాన్ని ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన ఎమ్మిగనూరు వ్యాపారానికి పెద్ద మార్కెట్ ఇది. ఈ మార్కెట్ ని ఇంకా డెవలప్ చేసుకొని మరి రైతులకు కానివ్వండి, సంతకొచ్చే కూరగాయల మార్కెట్లు కానివ్వండి, రైతులకు మార్కెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆధునీకరణ చేసుకునే విధంగా ఇంకా మార్కెట్ ని డెవలప్ చేసుకునే అవసరం మనకు చాలా ఉంది. అంతేకాకుండా వ్యాపారస్తులందరికీ కూడా నేను అండగా ఉంటానని, ప్రతి వ్యాపారస్తులకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా వ్యాపారస్తులందరికీ కూడా తోడుగా ఉండి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక వ్యాపారవేత్తగా వచ్చాను కాబట్టి వారి కష్టసుఖాలు నాకు బాగా తెలుస్తాయి. సో ఇవన్నీ కూడా మన ఎమ్మిగనూరు పట్టణాన్ని మన ముందు